ఉన్నట్లు తెలిసింది. ఓవరాల్ పాజిటివిటీ రేటు 24.72. 96 మంది ఈ కోవిడ్ వ్యాధి వల్ల మరణించారు. మోర్టాలిటీ రేట్ ఏమో 0.44. ఓవరాల్ ఇప్పుడు వరకు మనం క్యూములేటివ్ పాజిటివిటీ రేట్ చూసుకుంటే ఇప్పుడు మనం 7.81, అంటే గత ఒక 3-4 వారాల నుంచి యావరేజ్ పాజిటివిటీ రేట్ కూడా ఇప్పుడు స్లోగా పెరుగుతూ ఉంది. అయినా మోర్టాలిటీ రేట్ అయితే 0.66, అది భారతదేశంలోనే చాలా తక్కువ. అది ఒక మంచి పరిణామం. ఒక 2-3 రాష్ట్రాలు తప్పితే అదర్వైజ్ మోర్టాలిటీ రేట్ వచ్చేసరికి చాలా బాగా హ్యాండిల్ చేయడం జరిగింది. జనరల్ స్టాటిస్టిక్స్కి వస్తే మనం ఈ హాస్పిటల్ బెడ్స్ ఇంకా కొంచెం అవైలబిలిటీ తగ్గింది. 6,453 ఐసీయూ బెడ్స్ ఉంటే 6,006 ఆక్యుపై అయినాయి. 447 బెడ్స్ మాత్రం ఇవాళ మధ్యాహ్నానికి ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా బెడ్స్ విత్ ఆక్సిజన్ ఆల్సో ఇంకా కొంచెం తగ్గాయి. 23,224 బెడ్స్ ఉంటే 22,029 ఆక్యుపై అయినాయి. కోవిడ్ కేర్ సెంటర్లో కొంచెం సంఖ్య పెరిగినా, అంటే ఇవాళకి 16,597 మంది కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారు. కానీ ఓవరాల్ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ అడ్మిషన్స్, డిశ్చార్జెస్ హాస్పిటల్స్ నుంచి 4,306 మంది డిశ్చార్జ్ అయ్యారు. అదే ఇటువైపు 5,523 మంది టోటల్ అడ్మిషన్ తీసుకున్నారు. సో దానివల్ల నిన్నటి మీద, అంటే కొంతమంది దీంట్లో కోవిడ్ కేర్ సెంటర్ కూడా వచ్చారనుకోండి, బట్ నిన్నటి మీద కొంత అవైలబిలిటీ తగ్గింది. బహుశా రేపు ఎల్లుండి నుంచి, అంటే ఈ గ్యాప్ మనం చూసుకుంటే అడ్మిషన్స్కి, డిశ్చార్జెస్కి ఈ గ్యాప్ ఇప్పుడు తగ్గిస్తూ ఉంది. బహుశా ఇంకో 2-3 రోజుల్లో డిశ్చార్జెస్ కూడా ఇంకా పెరుగుతాయి. అప్పుడు ఆ బెడ్ అవైలబిలిటీ రోజువారీగా ఉన్న సంఖ్య కూడా, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కొత్త అడ్మిషన్ కోసం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఈ రెమ్డెసివిర్ అవైలబిలిటీ చూసుకుంటే నిన్నటి మీద మరీ ఎక్కువగా ఇవాళ 18,410 రెమ్డెసివిర్ వాయిల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనం దాదాపు గత ఒక 3 వారాల నుంచి మానిటర్ చేస్తున్నాం రోజువారీగా ఇచ్చేటువంటి స్టాక్స్. ఇవాళ మ్యాక్సిమం ఒకే రోజులో 18,000 పైన రెమ్డెసివిర్ వాయిల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వడం అనేది ఫస్ట్ టైం జరిగినటువంటి విషయం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా 19,349 డోసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఈ కోవిడ్ 104 కాల్ సెంటర్ చూసుకుంటే 13,868 కాల్స్ టోటల్ మనం హ్యాండిల్ చేస్తే, దాంట్లో 5,444 కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసము, 3,018 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్ కోసం, 2,914 కాల్స్ టెస్టుల కోసం, 1,886 టెస్ట్ రిజల్ట్స్ కోసము. ఈ 4 మేజర్ కేటగిరీస్. అయితే ముఖ్యంగా నిన్నటి నుంచి ఇవాళ మెయిన్ డెవలప్మెంట్స్ ఏంటంటే, మామూలుగా రోజులాగానే మనకి అలాట్ అయినటువంటి కోట 590 టన్నులు ఏదైతే లిక్విడ్ ఆక్సిజన్ ఉందో అది మనం డ్రా చేసుకోవడం జరిగింది. కానీ లేట్ నైటు చెన్నై నుంచి మన అధికారులకి ఇన్ఫర్మేషన్ రావడం ఏంటంటే, అక్కడ ఏదో స్టెర్లైట్ ప్లాంట్ ఏదో ఉన్నట్లుంది. ఆ స్టెర్లైట్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, తమిళనాడు వాళ్ళు. దాంట్లో బ్రేక్డౌన్ వచ్చి ఒక 5-6 రోజులు ఈ ప్లాంట్ రిపేరు టైం పడుతుంది. ఈలోగా అక్కడ నుంచి ఆక్సిజన్ సప్లై కష్టం అనేది వాళ్ళు లేట్ నైట్ తెలియజేశారు. అసలు మనకి ఉన్నటువంటి అలొకేషన్ మనకి ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దానివల్ల అంటే ఈ సడన్గా లేట్ నైట్ ఈ న్యూస్ ఇవ్వడం వల్ల అంటే రాత్రి అంతా కూడా ఈ
ఆక్సిజన్ మానిటరింగ్ చేస్తున్న టీము, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్ఎండ్బి, మిగతా అధికారులందరూ కూడా లేట్ నైటు 12 గంటలకో 1 గంటకి నైట్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులతో మాట్లాడుకొని ఇవాళ మార్నింగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో ఈ 3-4 సదర్న్ స్టేట్స్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రము, తమిళనాడు, కేరళ, కర్ణాటక వాళ్ళని కూర్చోపెట్టి ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మళ్ళీ ఇష్యూ అంతా కూడా ఉదయం సెట్ చేయడం జరిగింది. అంటే మనకి రావాల్సిన కోట మనకి వచ్చే విధంగా ఏదైతే అంతకుముందు మనకి ఆ సెయింట్ గుబెన్ ప్లాంట్ నుంచో ఐనాక్స్ నుంచో శ్రీపెరంబదూరులో ఏదైతే అలొకేట్ అయ్యిందో ఆ కోట కూడా డ్రా చేసే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ తీసుకున్నాం. కాబట్టి ఆ సప్లైలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సెటిల్ అయినది. దీంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇంకా ఈ ఆక్సిజన్ సప్లై గురించి 2 ట్యాంక్స్ నేను మీకు నిన్న డీటెయిల్ ఇచ్చాను. దుర్గాపూర్లో ఏదైతే మనం ఐఎస్ఓ ట్యాంక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి కేటాయించింది వెస్ట్ బెంగాల్లో, అక్కడ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఒక 40 టన్స్ తీసేసుకొని అక్కడ నుంచి ట్రైన్ ద్వారా ఈ 2 ట్యాంక్స్ ఐఎస్ఓ ట్యాంక్స్ బయలుదేరాయి. అవి ఏమో రేపు మధ్యాహ్నానికి మనం కృష్ణపట్నం పోర్టుకి అవి ల్యాండింగ్ అయ్యే విధంగా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవి 2 ట్యాంకర్లు 40 టన్ ఆక్సిజన్తో రేపు వస్తాయి. అది కాకుండా ఇక్కడ ఈ మీరు చూసి ఉంటారు, ఈ నిన్న మొన్న ఈ 2-3 రోజులు ప్రతి ఒక్క జిల్లా నుంచి, హాస్పిటల్స్ నుంచి, జిల్లా అధికారుల నుంచి ఒక 5-10 టన్స్ ఎక్స్ట్రా ఉంటే కొంచెం స్మూత్గా ఉంటుంది. ఒక 1 వీక్ ఆపరేషన్ది రిక్వెస్ట్ రావడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసుకొని జామ్నగర్ నుంచి 6 ట్యాంకర్లు అంటే మొత్తం కలిపి ఒక 110 మెట్రిక్ టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ ట్రైన్ మార్గంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకి అక్కడ నుంచి బయలుదేరి ఎల్లుండి ఉదయం గుంటూరు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఆ 110 టన్నులు వస్తే మనకి ఈ కొన్ని జిల్లాలకి ఒక 10-20 చొప్పున మనం డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, అది ఎక్స్ట్రా. అంటే ఇది ఓవర్ అండ్ అబవ్ అవర్ రెగ్యులర్ అలొకేషన్ ఏదైతే మనం 590 టన్నులు డ్రా చేస్తూ ఉన్నాము. సో ఈ 110 ఒకవేళ వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి ఈ 40 టన్స్ దుర్గాపూర్ నుంచి ఎక్స్ట్రా వస్తూ ఉంది ఓవర్ అండ్ అబవ్ అవర్ అలొకేషన్, అడాక్ అలొకేషన్ కింద. అది కాకుండా ఇవాళ మనం జంషేద్పూర్ నుంచి కూడా ఒక 4 ట్యాంకర్లు అంటే 80 టన్నులు అది ఇప్పుడు మధ్యాహ్నానికి లోడ్ అయి రెడీగా ఉన్నాయి. అది ఇప్పుడు ఈవినింగ్ కల్లా అక్కడ నుంచి డిస్పాచ్ అయ్యి రేపు అది కూడా అంటే మనం కృష్ణపట్నం అనుకుంటే కృష్ణపట్నం, గుంటూరు అనుకుంటే గుంటూరు, ఆ డీటెయిల్స్ ఇవన్నీ లాజిస్టిక్స్ వర్కౌట్ చేస్తున్నారు. అంటే మన ట్యాంకర్లు మనం ఏ విధంగా ఉపయోగించాలి దాన్ని బట్టి ఇది ఒక 80 టన్నులు అంటే మొత్తం కలిపి అది ఒక 40, ఇది 80, అది ఒక 110 అంటే 230 టన్స్ రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో మనకి నార్మల్గా ఉన్నటువంటి అలొకేషన్ మీద ఎక్స్ట్రా మనం తెప్పించగలుగుతున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఏ జిల్లాకి ఆ జిల్లా కొంత స్టోరేజ్ మనం పెట్టి ఉంటే అవకాశం ఇప్పుడు మనకి లభిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి మనం ఎక్కడ కూడా స్టోరేజ్ పెట్టలేకపోయాము, వచ్చినట్లు సరిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంత అయినా స్టోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. జిల్లా వారీగా ఒక 10 టన్స్ 15 టన్స్ మనం పెట్టామనుకోండి, అర్జెన్సీలో అది మనకి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది కాకుండా ఇంకా రేపు సాయంత్రం కల్లా దుర్గాపూర్లో మళ్ళీ ఇంకొక 2 ట్యాంకర్లు అక్కడ మనకి మళ్ళీ ఆంధ్ర ప్రభుత్వానికి కేటాయించే విధంగా అక్కడ నుంచి మళ్ళీ ఎల్లుండి అవి కూడా బై ట్రైన్ ఇక్కడికి తెప్పించే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. మొత్తానికి అంటే ప్లాను ఈ ట్యాంకర్లు ఇన్ని ట్యాంకర్లు మనకి ట్రైన్ మూవ్మెంట్ మార్గంలో మనకి అలోకేట్ అవుతున్నాయి. కాబట్టి ఆఫ్టర్ 2-3 డేస్ ఇది వచ్చాక సిస్టమ్ ఏ విధంగా ప్లాన్ చేసామంటే రోజువారీగా ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో సపోజింగ్ ఇప్పుడు మనం అంగోల్ నుంచి కృష్ణపట్నం ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి, ఒకటేమో అంగోల్ నుంచి కృష్ణపట్నం రావడము, రివర్స్లో ఇంకొకటేమో కృష్ణపట్నం నుంచి అంగోల్ పోవడం. రోజువారీగా ఇది మూవ్మెంట్ స్ట్రీమ్లైన్ చేసే విధంగా ఒక 3 రోజులు అంటే ఎల్లుండి వరకు మనకి వస్తాయి ఇవన్నీ. కాబట్టి ఆఫ్టర్ దాట్ ఈ రూట్ మనం ప్లాన్ చేయడం జరిగింది. సో దాట్ ఏదైతే కొన్ని ట్యాంకర్లు మనకి రోడ్డు మార్గం ఎలాగైనా వస్తున్నాయి అంటే మనం ఎయిర్ లిఫ్ట్ చేసేసి అక్కడ డ్రాప్ చేసేస్తున్నాము 4 ట్యాంకర్లు, అవి రోడ్డు మార్గంలో తిరిగి వస్తున్నాయి. ఈ ఒకటి ట్రైను డైలీ ఒక ట్రైను విత్ 3 or 4 ట్యాంకర్స్, 3 ట్యాంకర్స్ 4 ట్యాంకర్స్ 60 టన్స్ 80 టన్స్ మనం ఇక్కడ కృష్ణపట్నం పోర్టుకి వచ్చే విధంగా చూసుకున్నట్లయితే ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో మనం ఈ హ్యాండ్లింగ్ ఏదైతే ఆక్సిజన్ సప్లై హ్యాండ్లింగ్ ఉంది అది కొంత స్మూత్ అయ్యే అవకాశం ఉందనేది ప్లాన్ చేయడం జరిగింది. సో
పెద్ద ఎత్తున ఫోకస్ నిన్న సాయంత్రం నుంచి ఇవాళ వరకు మనం దీని మీద వేయడం జరిగింది. అది కాకుండా ఏదైతే ఇప్పుడు ఈ ఫీవర్ కేసెస్ అంతకుముందు కూడా మీరు కూడా కొంతమంది క్వశ్చన్ అడిగారు. ఫీవర్ కేసులు గ్రామాల్లో ఉన్నటువంటి సరి అయిన సమయంలో డిటెక్ట్ చేసి వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంటు, అవసరం ఉన్న వాళ్ళకేమో టెస్టులు, అవసరం ఉన్న వాళ్ళకేమో ఈ హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇచ్చే విధంగా ఇవాళ ఫుల్ డే మన కమిషనరు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరు, అదేవిధంగా మిగతా డిఎంహెచ్ స్థాయి అధికారులు జిల్లా వారీగా జూమ్ కాన్ఫరెన్స్లు నిర్వహించి డైరెక్ట్గానే ఉన్నటువంటి ఆశా వర్కర్లతో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి 40,000 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటే ఏ విధంగా వాళ్ళు హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలి, ఏ విధంగా ఫీవర్ కేసెస్ డిటెక్ట్ చేయాలి, సరి అయిన పద్ధతిలో మనం ఇవి నిర్వహించగలిగితే కరెక్ట్ సమయంలో మనం ఈ ఫీవర్ కేసెస్ అందరినీ కూడా గుర్తించే అవకాశం ఉంటుంది, కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కేసెస్ కాంప్లికేట్ అయ్యే ముందు మనం వాళ్ళని గుర్తించి ట్రీట్మెంట్ మొదలు పెడితే హాస్పిటల్ మీద కూడా ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు తెలియజేశాను, కాల్ సెంటర్ నుంచి ఎలాగైనా మనం ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి, ఫీవర్ కేసెస్ వాళ్ళకి ఫోన్లు చేసి డాక్టర్లు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో నిన్న ఏమో ఏఎన్ఎంలు అందరితో రాష్ట్ర స్థాయి నుంచి ఏఎన్ఎంల వరకు ఏదైతే 19,000 మంది ఉన్నారు వాళ్ళకి కాన్ఫరెన్స్లు నిర్వహించి ట్రైనింగ్ ఇచ్చారు. ఇవాళ ఏమో ఆశా వర్కర్స్తో అందరితో మాట్లాడారు. రేపు అందరితో ఆశా వర్కర్స్ అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో వారి ఏరియాలో వారి కేటాయించినటువంటి ఇళ్ళకి అన్నింటికి వెళ్ళి ఫీవర్ కేసెస్ అన్నీ కూడా గుర్తించమన్నాం. సో రేపు వెళ్ళండి 2-3 రోజులు వరుసగా ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే, అదేవిధంగా హోమ్ డెలివరీ కిట్స్ సరి అయిన సమయంలో ఇస్తే బహుశా సిచ్యువేషన్ కూడా ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుందని భావించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రేపటి నుంచి మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంటు ఏదైతే జరుగుతూ ఉంది, ఈ వ్యాక్సిన్ మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఎక్కడ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి ఇబ్బంది పడే సందర్భాలు లేవు. జిల్లా కలెక్టర్ అందరూ కూడా నిన్న సాయంత్రం ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్స్లో చేసినటువంటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. స్మూత్గా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కొనసాగుతూ ఉందని తెలియజేశారు. ఇవాళ సాయంత్రం కూడా మళ్ళీ డీటెయిల్డ్గా ఈ వ్యాక్సినేషన్ ఇష్యూ మీద, అదేవిధంగా ఈ ఫీవర్ సర్వే మీద డీటెయిల్డ్గా వాళ్ళతో చర్చించుకోవడం జరుగుతుంది. ఇంకా ఎన్ని క్వశ్చన్స్? ఇది నేను మీకు చెప్పింది ఏంటి, ఇవన్నీ జామ్నగర్ నుంచి వచ్చే కానీ, దుర్గాపూర్ నుంచి వచ్చే కానీ, జంషేద్పూర్ నుంచి వచ్చే కానీ ఇవి వన్ టైం అలొకేషన్. ఎందుకంటే ట్యాంకర్ల నుంచి వస్తున్నాయి కాబట్టి. తర్వాత ఏంటి, ఆ ట్యాంకర్లు మన దగ్గర ఉండిపోతాయి. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వాన్ని అంతకుముందు కూడా మీకు తెలియజేశాం కదా, కోరేది ఏంటి అంటే ఆ ట్యాంకర్లు ఉంటే మనకి మూవ్మెంట్ స్మూత్గా ఉంటే మనం ఫ్రీక్వెంట్గా ఆ ట్యాంకర్ని మనం తిప్పేసేసి మనకి ఉన్నటువంటి అలొకేషన్ స్మూత్గా వాడుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ట్యాంకర్లు అందుబాటులో వస్తాయి కాబట్టి మూవ్మెంట్ స్మూత్గా ఉంటుంది. ఎలాగా వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ ఆక్సిజన్ వస్తూ ఉంది. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు ఈ జామ్నగర్ నుంచి ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇవాళ, సో మనకి 590 tons అలొకేషన్ ఉంది. మనం ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఈ అలొకేషన్ పెంచాలని రిక్వెస్ట్ చేశాం. కానీ ఏంటంటే నిన్నటి వరకు ఉన్న ట్యాంకర్ కెపాసిటీ మీకు ఆక్సిజన్ అలాట్మెంట్ పెంచినా కూడా ఫలితం లేదు, అప్పటికి ట్యాంకర్స్ లేవు. ఇప్పుడు అంటే ఇన్ని ట్యాంకర్లు మనకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇంకా గట్టిగా ఈ ఆక్సిజన్ అలొకేషన్ గురించి అడుగుతాం. రెండోది ఏంటి, అప్పుడు వరకు మనం సపోజింగ్ కొంచెం దూరం అయినా, ఇప్పుడు జామ్నగర్ నుంచి మనకి ఆల్మోస్ట్ 36 hours, కొంచెం దూరమైన ఈ కొత్త అలొకేషన్ ఇక్కడ పెరిగే వరకు అప్పుడు మనం జామ్నగర్ అయినా తిరిగి పంపించేసి అక్కడ నుంచి డ్రా చేస్తాం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మొత్తానికి అంటే ఇప్పుడు సిస్టమ్ సెట్ అయింది. ఇది ఫస్ట్ టైం మనకి అక్కడ జంషేద్పూర్ నుంచి రావడం కానీ, జామ్నగర్ నుంచి రావడం కానీ ఫస్ట్ టైం. ఇవాళ మనం బాగా కోఆర్డినేషన్ చేసాం, ఫుల్ టైం ఉదయం నుంచి చేసింది ఒకటే పని మెయిన్. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ ఆల్రెడీ ఫార్మల్గా ప్లేస్ చేయడం జరిగింది. అంటే ఈ జామ్నగర్ నుంచి పంపించింది మాకు కంటిన్యూ చేయండి ఇట్లా కానీ, వెదర్ జామ్నగర్ ఆర్ ఒరిస్సా ఎక్కడ కంటిన్యూ. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కూడా తెలియజేశాను మీకు, ఈ RINL నుంచి కూడా మనం రోజువారీగా అంతకుముందు 170 tons తీసుకుంటా ఉన్నాం. అయితే RINLలో ఏంటి, అంతకుముందు RINLలో ప్రొడక్షన్ కెపాసిటీ 100 tons per day. 100 tons per day ఉన్నప్పుడు మనం వాళ్ళకి స్టార్టింగ్లో ఈ సెకండ్ వేవ్ స్టార్టింగ్లో ఒక 20-25 days బ్యాక్ చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అలొకేషన్ ప్రారంభించిందో ఆ రోజు పరిస్థితి ఏముండింది అంటే వాళ్ళ దగ్గర స్టోరేజ్, లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ఉండింది దాదాపు 1800 tons. అయితే ఆ స్టోరేజ్ నుంచి ఇప్పుడు రోజువారీగా ప్రొడక్షన్ 100 tons,
మనం డ్రా చేసింది 170. అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టోరేజ్ నుంచి మనం తీసుకుంటా ఉన్నాం. అది ఈ ఆర్ఐఎన్ఎల్ కాదు, దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్స్ అందరికీ గవర్నమెంట్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చింది, మీ స్టోరేజ్ నుంచి ఇస్తూ ఉండండి అనేది. సో ఇప్పుడు ఈ స్టోరేజ్ తగ్గిపోతూ ఉంది. స్టోరేజ్ ఇప్పటికే మనం చూసుకున్నట్లే 550 టన్స్ 600 టన్స్కి వచ్చింది ఆ స్టోరేజ్, ఏదైతే లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ఉంది. అయితే ఆర్ఐఎన్ఎల్ని కూడా రిక్వెస్ట్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ డైరెక్టివ్ ఇచ్చింది, మనం కూడా రిక్వెస్ట్ చేశాం. ఏంటంటే ఈ 100 టన్స్ ప్రొడక్షన్ ఉంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి 590 టన్స్ అలొకేషన్, దాంట్లో 170 ఫ్రమ్ ఆర్ఐఎన్ఎల్. సో రేపు సపోజింగ్ స్టోరేజ్ లేదనుకోండి, ఇంకా ఆ అలొకేషన్ వేస్ట్, మనం వేరే చోట నుంచి అలొకేషన్ తీసుకోవాల్సిందే, అది దూరం అయినా తీసుకోవాల్సిందే. ఈలోగా ఆర్ఐఎన్ఎల్ వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళ కెపాసిటీని పెంచారు. 100 టన్స్ బదులు ఇప్పుడు 130 టన్స్ నిన్న ప్రొడ్యూస్ చేశారు. రేపటి నుంచి 140 టన్స్కి ప్రొడక్షన్ చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు. సో దట్ ఒకవేళ ఈ వాళ్ళ కెపాసిటీ పెరిగితే కూడా మనకి దూరం పోకుండా ఇక్కడ దగ్గర నుంచి మనము ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ అంతకుముందు మనకి ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి మామూలుగా అయితే రోజువారీగా అలొకేషన్ ఫ్రమ్ ఆర్ఐఎన్ఎల్ 100 టన్స్, దాన్ని మనం రిక్వెస్ట్ చేసి అప్పుడు ఈ అవసరం ఉందనేది 170 తీసుకున్నాము, స్టోరేజ్ ఉంది కాబట్టి. ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్. 140 టన్స్ అయితే ఓన్లీ 30 గ్యాప్ మిగులుతుంది. సో మనకి ఎక్కువ ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొంచెం దూరం పోవాల్సి వచ్చినా అది ఒరిస్సా వరకు అంగుల్ ప్లాంటు, కళింగనగర్ ప్లాంటు ఏదైనా సరే ఈజీగా మనం ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈచ్ ట్యాంకరు ఐఎస్ఓ ట్యాంకర్ ఏదైతే ఉందో ఈచ్ ట్యాంకర్ ఇస్ 20 టన్స్. కాబట్టి ఇందాక నేను మీకు ఫిగర్ ఇచ్చింది, జామ్నగర్ నుంచి వచ్చే 6 లేకపోతే 4 వచ్చేది, జంషేద్పూర్ నుంచియో దుర్గాపూర్ నుంచి వచ్చేది 2, ఇవన్నీ కూడా ఈచ్ ట్యాంకర్ 20 టన్స్. కాబట్టి ఇప్పుడు ఏంటి, దీస్ ట్యాంకర్స్ ఆర్ టు బి లోడెడ్ ఆన్ ద ట్రైన్స్. ఆ రైలు మార్గంలో మనం ఫ్రీక్వెంట్గా దాన్ని ఆపరేట్ చేసుకొని దూరం ఉన్నటువంటి ఏదైతే ఆక్సిజన్ అలొకేషన్ ఉందో దాన్ని మనం త్వరగా తక్కువ టర్న్ అరౌండ్ టైంతో తెప్పించే ప్రయత్నంలో ఈ ట్యాంకర్ మనకి అవసరం. ఇదే ఉద్దేశంతో కదా మనం 25 ట్యాంకర్స్ కొనాలని ప్లాన్ చేశాం. సో దాట్ ది టర్న్ అరౌండ్ టైం, అంటే మనం ఒకే ట్రైన్లో ఎన్ని అయితే వీలైతే అన్ని, ఎందుకంటే పోవడానికి ఒక 12 అవర్స్ 24 అవర్స్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, రావడానికి మళ్ళీ 12 అవర్స్ 24 అవర్స్ 36 అవర్స్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. కాబట్టి ట్యాంకర్లో అన్నీ మనకి ఎంత స్టోరేజ్ ఉంటే అంత మంచిది. మనం ఇప్పుడు సపోజింగ్ రేపు వస్తుంది అనుకోండి, ఇన్ని ఒకసారి ట్యాంకర్లు వచ్చేటప్పుడు ఎలాగ మనకి రోజువారీగా వచ్చేది 590 టన్నులు వస్తుంది. అప్పుడు మనం ఏంటి, ఆల్రెడీ మనం నిన్న డీటెయిల్స్ ఇచ్చాం మీకు, అంటే ప్రతి ఒక్క హాస్పిటల్కి మనం ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేసి ఉన్నాం. ఈ సెకండ్ వేవ్ మొదలయ్యాక కూడా మనం దాదాపు 12 లొకేషన్స్లో ఎక్స్ట్రా క్రయోజనిక్ ట్యాంకర్స్ ఇచ్చాం స్టోరేజ్ కోసం హాస్పిటల్స్కి. ఉదాహరణగా రొయ్యలో మనం 10 కిలోలీటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది. అన్ని చోట ఇట్లాగా శ్రీకాకుళంలో ఇచ్చాము, విజయనగరంలో ఇచ్చాము. అన్ని చోట మనం ఏదైతే ఈ ట్యాంకర్లు ప్లేస్ చేశామో ఆ ట్యాంకర్లో ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకి కొంచెం ఎక్స్ట్రా లీవరేజ్ దొరుకుతుంది, ఆ ట్యాంకర్లో ఉన్నటువంటి స్టోరేజ్ స్పేస్లో మనం నింపుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల అంటే రోజువారీగా వస్తున్నటువంటి అలొకేషన్ అయితే ఉందో అది ఒక 1 అవర్ లేట్ అయినా, ఒక 2 అవర్ లేట్ అయినా, ఏ విధంగా అయితే మొన్న ఇబ్బంది పడ్డాము అటువంటివి టెన్షన్ లేకుండా ఉంటుంది. స్మూత్గా మనం ఆ సిస్టమ్ని కూడా నడిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రోజువారీ డీటెయిల్ ఇస్తున్నాం కాబట్టి ఇవాళ డీటెయిల్ పట్టుకు రాలేదు, మళ్ళీ రేపు పట్టుకు వస్తాను. కాకపోతే అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి స్టాకు సెకండ్ డోజ్కి మనం వాడుకుంటూ ఉన్నాం. అవి కోవాక్సిన్ కూడా, కోవిషీల్డ్ కూడా, అంటే అన్ని జిల్లాల్లో సెకండ్ డోజ్లు ఇవ్వడం ప్రారంభించాం. అయితే ఇప్పుడు మీరు చూసి ఉంటారు, కొన్ని చోట ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు గైడ్లైన్స్ కూడా మార్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు కోవిషీల్డ్ అయితే అసలు సమస్య లేదు, ఎందుకంటే అంతకుముందు 6 to 8 వీక్స్ ఉండింది, ఇప్పుడు 12 to 16 వీక్స్. కాబట్టి బిఫోర్ 12 వీక్స్ అయితే వాళ్ళకి అర్హత లేదు, ఆ 12 వీక్స్ వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి రేపటి నుంచి మనకి అసలు కోవిషీల్డ్కి అయితే సెకండ్ డోజ్ అడిగే వాళ్ళు ఉండరు, ఎందుకంటే ఇప్పుడు అయితే ఆల్రెడీ కొంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు, కొంతమందికి మనం SMS ఇచ్చి ఉన్నాం. అంతవరకు ఇవాళ జరిగిపోతూ ఉంది. రేపటి నుంచి ఆ క్యాండిడేట్స్ ఎవరు ఉండరు. బట్ కోవాక్సిన్ వరకు మాత్రం అదే ఎంటైటిల్మెంట్ కాబట్టి వాళ్ళకి సెకండ్ డోజ్ ఇవ్వాలి. బట్ కోవాక్సిన్ మామూలుగానే సప్లై తక్కువ స్టార్టింగ్ నుంచి, కాబట్టి కోవాక్సిన్లో ఎక్కువ మంది లేరు. ఈ డీటెయిల్స్ అంటే బహుశా ఇవాళ ఈ డీటెయిల్స్ అవసరం పడదు కాబట్టి నేను తీసుకురాలేదు, అది రేపు వచ్చేటప్పుడు తీసుకువస్తాను. సో ఆ కోవాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చుట్టూ కోటా కొంత ఉంటే మనం కూడా కొనుక్కున్నాం కదా, మనం కొనుక్కున్నాం కాబట్టి ఆ కోటా ఆల్రెడీ మనం జిల్లాలకు పంపించాం. అంటే ఎక్కడైతే కోవాక్సిన్లో సపోజింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా సరిపోకపోతే సెకండ్ డోజ్ అర్హత ఉన్న వాళ్ళు ఉంటే మన కోవాక్సిన్ వాడుకొని వాళ్ళకి వ్యాక్సిన్ చేసేయాలని పంపడం జరిగింది.
A stock is already sent yesterday night to the distributors.